ఇదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్కి చాలా శుభదినం. కె నితీష్ కుమార్ రెడ్డి ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ క్రీడాకారుడు, ముఖ్యంగా విశాఖపట్నం నుంచి అంతర్జాతీయ టెస్ట్ మ్యాచ్లకి సెలెక్ట్ అయ్యి ఇవాళ మెల్బోర్న్లో జరుగుతున్న బోర్డర్ గవాస్కర్ టెస్ట్ సిరీస్లో 4వ టెస్ట్లో అద్భుతంగా రాణించి సెంచరీ చేసిన సందర్భంగా ముందుగా ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ తరఫున వారికి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. వారి మరింత వైభవంగా క్రికెట్ని ముందుకు తీసుకెళ్ళాలి. వారి భవిష్యత్తు కూడా చాలా బాగుండాలి. చక్కటి ఆల్రౌండర్. మన ఇవాళ ఇండియా టీంకి ఆల్రౌండర్లు కరువు అవుతున్న సమయంలో బ్రహ్మాండమైన ఒక ఆల్రౌండర్ని ఆంధ్ర నుంచి రావడం అందరికీ శుభపరిణామం. ఇవాళ యువ ఆంధ్ర క్రీడాకారులందరికీ అతను ఒక ఆదర్శంగా నిలుస్తాడు. అండర్-16 టోర్నమెంట్లో కూడా బ్రహ్మాండంగా పనిచేశారు. ఇవాళ అతనికి మంచి భవిష్యత్తు ఉండాలి. ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ కూడా మంచి భవిష్యత్తు ఉండాలి. వారు కష్టపడిన దానికి చిరు పారితోషికంగా ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ తరఫున ఇవాళ 25 లక్షలు బహుమతిగా ప్రకటించడం జరిగింది. తప్పకుండా వారు ఇండియాకి రాగానే ఇవాళ మా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి చేతుల మీదుగా ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ 25 లక్షల రూపాయలు కూడా నితీష్ కుమార్ రెడ్డికి అందజేస్తుంది. ఇటువంటి ఎంతోమంది యువ క్రీడాకారులు వెలుగులోకి రావాలి. నిత్యం చంద్రబాబు నాయుడు గారు ఒకటే చెప్తారు, కష్టించి పనిచేసి కష్టించి క్రీడాకారులకు కానీ ఎవరికైనా మంచి భవిష్యత్తు ఉంటుంది. ఇటువంటి వారి స్ఫూర్తితో ఆంధ్రప్రదేశ్లో క్రికెట్ మరింత అభివృద్ధి చెంది ఇటువంటి ఎంతోమంది యువ క్రికెటర్లు తయారై ఐపీఎల్లో కానీ ఇండియన్ టీంలో కానీ వారందరూ కూడా మంచి భవిష్యత్తుతో చక్కగా రావాలని కోరుకుంటున్నాం. తప్పకుండా రాబోయే సమయంలో ఇటువంటి క్రీడాకారులకు అవసరమైన క్రీడా వసతులన్నీ కూడా ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ ఏర్పాటు చేయబోతుంది. ఇప్పటికే 3 అకాడమీలు పెట్టబోతున్నాం. రేపు 2 అకాడమీలు అనంతపూర్లో, విజయనగరంలో రేపు నెలలో ప్రారంభించబోతున్నాం. విజయవాడలో పెట్టే సీనియర్ అకాడమీ సమ్మర్ కల్లా ప్రారంభించబోతున్నాం. వాళ్ళందరికీ కూడా ఉచితంగా శిక్షణ, పౌష్టికాహారం, అంతేకాకుండా క్రీడాకారులకు ఎటువంటి ఫెసిలిటీస్ కూడా కావాలి అటువంటి అన్నీ ఏర్పాటు చేస్తున్నాం. తప్పకుండా కోచ్లను కానీ, ఇంటర్నేషనల్ కోచ్లను కానీ ఇటువంటి అన్నీ ఏర్పాటు చేసి ఆంధ్రప్రదేశ్ని ఆంధ్రప్రదేశ్నిగా అంతేకాకుండా క్రికెట్లో ఆంధ్రప్రదేశ్ అగ్రగామిగా ఉండేటట్టు మా ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ కృషి చేస్తుందని తెలియజేసుకుంటా. తప్పకుండా మరొక్కసారి నితీష్ కుమార్ రెడ్డి గారికి థ్యాంక్ యూ తెలుపుకుంటూ అటువంటి వ్యక్తుల వల్ల ఎంతోమంది యువ క్రీడాకారులు బయటకు రావాలని తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ. ఇవాళ మనం నారా చంద్రబాబు నాయుడు గారు దేశంలోనే ఒక మేటి క్రికెట్ స్టేడియం కావాలని అమరావతిలో రావాలని ఆదేశించారు. తప్పకుండా అమరావతిలో దేశంలో అత్యంత అద్భుతమైన క్రికెట్ స్టేడియంని ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ నిర్మించబోతుంది. అది ప్రతిష్టాత్మకమైన క్రికెట్ స్టేడియంగా ఉండబోతుంది. ఆ క్రికెట్ స్టేడియం కూడా చక్కటి అన్ని ఆధునిక వసతులతో అక్కడ ఉన్న అన్ని వచ్చే వీక్షించే ప్రేక్షకులకే ఒక చక్కటి టూరిజం స్పాట్ లాగా ఉండే విధంగా క్రికెట్ స్టేడియం కూడా నిర్మించబోతున్నాం. అమరావతిలో కొత్త స్టేడియం నిర్మించబోతున్నాం. మీరు చూస్తే మేము వచ్చిన సమయం నుంచి విశాఖపట్నం క్రికెట్ స్టేడియంని రీమోడలింగ్ చేస్తున్నాం. రేపు ఐపీఎల్లో రెడీ అయ్యే విధంగా దాదాపు 45 కోట్లతో విశాఖపట్నం క్రికెట్ స్టేడియంని రీమోడల్ చేస్తున్నాం. చక్కగా మొత్తం టాయిలెట్స్ కాంచి ఎంత హైజీనిక్గా ఉండేటట్టు, విఐపీ బాక్సులు ఉండేటట్టు, 2 టీమ్ బాక్సులు ఉండే విధంగా చక్కటి ఫ్లడ్ లైట్స్తో కొత్తగా రీమోడల్ చేయబోతున్నాం. రేపు రాబోయే కాలంలో అమరావతి స్టేడియం కూడా అదే విధంగా ఉండబోతుంది. ముందు మనకి స్టేడియంలు ఉంటే రేపు మ్యాచ్ల నిర్వహణే కాదు ఐపీఎల్లో సొంత టీం కూడా ఉండే విధంగా కృషి చేయొచ్చు. కాబట్టి ముందు బేసిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ రెడీ చేయాలి. హైదరాబాద్ ఉప్పల్ స్టేడియంలో ఒకటే స్టేడియం ఉంది. మనకు 2 అంతర్జాతీయ స్టేడియంలు రాబోతున్నాయి. అంతేకాకుండా 3 అకాడమీలు రాబోతున్నాయి. 3 అకాడమీలు కూడా ఎక్కడ హైదరాబాద్లో అకాడమీ లేదు. మనం 3 అకాడమీలు ఆల్రెడీ 2 అకాడమీలు జనవరి నెలాఖరికి ఓపెన్ చేయబోతున్నాం. 3వ అకాడమీ విజయవాడ అకాడమీ కూడా సమ్మర్ కల్లా ఓపెన్ చేయను. ఇటువంటి అంత ఇన్ఫ్రాస్ట్రక్చర్ వస్తే చంద్రబాబు నాయుడు గారు కోరిన విధంగా సంవత్సరంన్నర టైంలో తప్పకుండా దేశంలో ఏ నగరానికి, ఏ రాష్ట్రానికి ధీటు లేని విధంగా ఆంధ్రప్రదేశ్లో క్రికెట్ రాబోతుంది, అభివృద్ధి చెందబోతుంది. ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంని
చంద్రబాబు నాయుడు గారు ఆల్రెడీ చెప్పారు స్టేడియంను డెవలప్ చేయమని. కాబట్టి రేపు జనవరి 26 రిపబ్లిక్ డే వేడుకల తర్వాత ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంని మొత్తం రెనోవేట్ చేయబోతున్నాం. దాన్ని ముఖ్యంగా క్రికెట్ కన్నా కూడా ఇతర క్రీడలని అక్కడ ప్రోత్సహించాలని అనుకుంటున్నాం. త్వరలో దానికి ఒక ప్రణాళిక రూపొందించాం. అథ్లెటిక్ ట్రాక్స్ కానీ ఇటువంటివన్నీ కూడా రూపొందించాం. మీరు రేపు మార్చి నుంచి ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో నే కాకుండా దండమూడి రాజగోపాల్ స్టేడియం, పడమట్లో ఉన్న స్టేడియం, అన్నిటికన్నా ముఖ్యంగా సింగనగర్లో ఉంది మాకినేని బసవపూర్ణ స్టేడియం, వీటన్నిటి మీద దృష్టి పెట్టాం. త్వరలో అన్ని స్టేడియంస్ కూడా ఈ సంవత్సర కాలంలో, వచ్చే సంవత్సర కాలంలో శాప్ ఆధ్వర్యంలో, మున్సిపల్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో రెనోవేట్ చేయబోతున్నాం. త్వరలో 2027లో మనం నేషనల్ గేమ్స్ కూడా ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. కాబట్టి ఆ పాటికి ఇన్ఫ్రాస్ట్రక్చర్ సిద్ధం చేసే విధంగా కూడా అన్ని స్టేడియంలని బాగు చేయడం జరుగుతుంది. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.